ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి మానవ వనరుల శాఖను ఇకపై విద్యాశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలోనే జరిగినటువంటి ప్రణాళికలు కానీ అలాగే ఇతరత్ర నిర్ణయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్పట్లోనే ఈ కేంద్ర మానవ వనరుల శాఖ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నటువంటి క్యాబినెట్ దీన్ని విద్యాశాఖ కింద మార్చాలి, దీనికి సంబంధించి నూతన విద్యా విధానం కూడా ఉండాలి అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఏంటనేది ప్రస్తుతానికి ఎవరికి చెప్పడం లేదు. అయితే దీనికి సంబంధించి ఇదివరకట్లో కూడా ఎటువంటి చర్చలు జరిగినట్టుగా ఎక్కడా దాఖలా లేదు. కానీ ప్రస్తుతం రానున్న విద్యా సంవత్సరం ఇప్పటికే కోవిడ్ తోటి అనేక రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ కాస్త ఒడిదుడుకులకు లోనైంది. విద్యార్థులకు సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు, వీటన్నిటిని క్లియర్ చేసేందుకే ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీని ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా మారుస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు అన్నటువంటి విషయం తెలుస్తోంది. అయితే తొలిసారిగా అసలు కేంద్ర ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ గారి అధ్యక్షతన 1985 సెప్టెంబర్ 26 ఆ రోజుల్లో ఈ మానవ వనరుల శాఖని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ మానవ వనరుల శాఖ కింద ఇప్పటివరకు విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత, ఉన్నత విద్యపై కృషికి సంబంధించి కావచ్చు 174వ రాజ్యాంగ అధికరణ సవరణ ద్వారా ఈ ఎంహెచ్ఆర్డీని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతకుముందు ఇది విద్యాశాఖగానే ఉండేది. దాదాపు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, మిగతా ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో